ఈరోజు సాక్షిలో ఒక డిబేట్ పెట్టారంటే మహేశ్వర్తో పాటు కారుమూరి వెంకటరెడ్డితో పాటు ఇంకొక మేధావి సీనియర్ జర్నలిస్ట్. వీళ్ళ ముగ్గురు చేసే విశ్లేషణ ఏంటంటే అమరావతిని ఉద్దేశించి, అంటే రాష్ట్ర రాజధానిని ఉద్దేశించి సేమ్ పాఠమే. గతంలో ఏదైతే ప్రచారం చేశారో సేమ్ అదే పాఠం మళ్ళీ ఇప్పుడు కూడా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో అమరావతి భూములు దోచేసుకున్నారు, అవినీతి చేశారు, లక్షల కోట్ల రూపాయలు తినేశారు, 6 లక్షల కోట్ల రూపాయలు తినేశారని పుస్తకం వేసాడు. ఆ పుస్తకాలన్నీ పోయినాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా సరే ఎక్కడ నిరూపించలేకపోయాడు. 5 పైసలు అవినీతి నిరూపించాల అమరావతిలో గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి. ఇవాళ మళ్ళీ అదే పాఠం. అమరావతి కోసం అప్పులు ఏపీ ప్రజలకు తప్పని తిప్పలు. ఆ వీడియోలో మాట్లాడేది ఏంటంటే అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేసేస్తున్నారు, అప్పులు చేసి నిర్మాణం చేపట్టేస్తున్నారు. ఆ భారం అంతా ఎవరు భరించాలి? రాష్ట్ర ప్రజలే కదా భరించాలి. వడ్డీ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రజలకైతే వడ్డీ కట్టాలి. ఇప్పుడు అర్జెంటుగా మనకు అమరావతి నిర్మాణం అవసరం లేదు. అప్పులు చేసి పనిచేస్తే సరిపోతాయి. సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి పనిచేయండి. ఎందుకంటే అమరావతి నిర్మాణం జరిగితే కనుక పేరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది. ఓ 4 పరిశ్రమలు వస్తాయి, ఓ 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. 10 మందికి ఉద్యోగాలు దొరికితే వీళ్ళు చెప్పే సొల్లు మాట్లాడే ఎండవు. సంక్షేమ పథకాలు ఇస్తాను, నేను కూర్చోబెట్టి పోషిస్తాను, నువ్వు జీవితాంతం నువ్వు బతికినంతకాలం కూడా మా మీద ఆధారపడి బతుకు అని చెప్తే ఎవడన్నా నమ్మడం. వెళ్ళి చెప్పావు కానీ శుభ్రంగా పరిశ్రమలు వస్తున్నాయి, నాకు ఉద్యోగం ఉంటే నాకు పని దొరుకుతుంది, నేను వెళ్ళి సంపాదించుకోవాలి అని అంటారు. అది వీళ్ళకి ఇష్టం ఉండదు. ఒకవేళ అలా అనే పరిస్థితి వచ్చిందంటే కనుక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ విధానం ఒకటే, రాష్ట్రంలో ఎవడు బతికినా ఎవడున్నా ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడి బతకాలి. సంక్షేమ పథకాలు ఇచ్చేయండి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎవడు అన్నదన్నట్లేదు అంటాడు. అసలు జర్నలిస్టు ఎలాగైతే నాకు అర్థం కావట్లేదు. ఇవాళకి నాకు అర్థం కాదు. నువ్వు అసలు జర్నలిస్టు కాదు నన్ను అడిగితే కనుక. ఎవడైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర నిర్మాణం అంటే రాష్ట్ర రాజధాని పైన వీళ్ళు విషయం కక్కుతున్నారంటే వీళ్ళు ఎంత నీచులో అర్థం చేసుకుంటారు. రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటేసింది, 10 ఏళ్ళ పూర్తి అయిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అమరావతి నిర్మాణాన్ని చేపట్టి ఎంతో కొంత పనులు చేపట్టి కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే లేదు నేను 3 రాజధానికి వెళ్ళిపోతాను అన్నాడు. అయిపోయింది. అక్కడితో సర్వనాశనం మొత్తం నాశనం చేసాడు. 5 ఏళ్లలో మొత్తం సర్వనాశనం చేసాడు. వేసిన రోడ్లు తవ్వేసుకున్నారండి. అమరావతిలో వేసిన రోడ్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వేసిన రోడ్లని జేసీబీలు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా వాళ్ళ ఇష్టం మాట. పగలో రాత్రులు లేదు. రోడ్డును తవ్వుకొని ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంకర కావచ్చు, ఇసుక కావచ్చు, ఇంకోటి కావచ్చు, రోడ్డు నిర్మాణానికి చేపట్టాల్సింది కావచ్చు, లేదంటే భవన నిర్మాణాలకు తీసుకొచ్చిన ఇసుక కావచ్చు, కంకర కావచ్చు, ఇతర మెటీరియల్ ఏమున్నా సరే దొంగతనంగా తీసుకెళ్ళి అమ్మేసుకున్నారండి. రోడ్లనే తవ్వుకెళ్ళిపోయారని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ వచ్చి ఆ అప్పు అంతా ఎవరి మీద పడుద్ది? భారం రాష్ట్ర ప్రజల మీద కదా అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు కూడా కేవలం సంక్షేమ పథకాల నిమిత్తం అప్పులు చేసి పనిచేసినప్పుడు ఆ భారం కూడా రాష్ట్ర ప్రజల మీదే కదా పడేది. అవునా? ఒక పక్క ఆదాయం లేదు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి అడుగులు వేయలేదు. కేవలం అప్పబాయ మాటలు చెప్పుకొచ్చారు. 5 ఏళ్ళు ఏం చేశారంటే అప్పబాయ మాటలు చెప్పారు. నేను దేవుణ్ణి, నేను వీరుణ్ణి, నేను సూర్యుని, నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి, ఆ ప్రయత్నం కూడా చేశాడు. ఈ ఎన్నికల మూమెంట్లో చివరిలో, అంటే 2024కి ముందు 23 చివరిలో అనుకుంటా, నువ్వే మా నమ్మకం అని చెప్పేసి ఒక స్టిక్కర్ ఒకటి కొట్టించేసి వైసీపీ నాయకుల చేత, వైసీపీ కార్యకర్తల చేత ప్రతి ఇంటికి గుమ్మం ముందు దిష్టి బొమ్మలాగా స్టిక్కర్ని అంటించేసేది. ఏదో నీ సొంత డబ్బులు అయితే మాకు ఇచ్చినట్టు. పాస్బుక్కుల మీద నీ ఫోటో, సర్టిఫికెట్ల మీద నీ ఫోటో, సమాధుల మీద నీ ఫోటో, సరిహద్దు రాళ్ళు పైన నీ ఫోటో, ఎక్కడ చూసినా నీ ఫోటోనే, ఏదో నీ సొంత సొమ్ము మీద మాకు ఇచ్చినట్టు. ఆ రోజు ఎవరికి కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేతని ఎవరికి గుర్తుకు రాలా. ఈరోజు రాజధాని నిర్మాణం కోసం అప్పులు చేస్తే నొప్పి వచ్చేసింది. అలా ఎలా చేస్తారు? అప్పులు చేసి కట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలా. వీళ్ళు విశ్లేషణ చూడండి, అసలు ఏమాత్రం కూడా సిగ్గు సరమని అనిపించట్లా. మంచి జనం ఎత్తిన తర్వాత కాస్త సిగ్గు అనేది ఉండాలండి. ఇంకెంతకాలం చేస్తారు అవినీతి ఆరోపణలు? గత 5 ఏళ్ళు చేశారు.
అధికారంలో 5 ఏళ్ళు ఉండి పీకింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టేశారు. మొదలెట్టినా కానీ సిగ్గుండాలి కదా అని అడుగుతున్నా. గతంలో మనం అధికారంలో ఉండి నిరూపించలేదుగా, ఏది కూడా నిరూపించమా? లేదురా, గత 5 ఏళ్ళు ఉన్నారో ఇప్పుడు చాలా అవినీతి జరిగింది నిరూపించారంటే లేదు, నిరూపించలే. 5 పైసలు అవినీతి నిరూపించలేకపోగా అమరావతిలో రోడ్లు తవ్వుకెళ్ళిపోయి మీ కార్యకర్తలు మీ నాయకులు సర్వనాశనం చేసి అక్కడ రైతులు ఉద్యమం చేస్తుంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ చేత 3 రాజధానులకు మద్దతుగా అక్కడే టెంట్ వేయించి ఆ టెంట్లో కూర్చోబెట్టి వాళ్ళని మళ్ళీ అమరావతి రైతులకు వ్యతిరేకంగా మీరు ఉద్యమాలు చేయించి అమరావతి రైతులు మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన కొట్టించి వాళ్ళపైన లాఠీచార్జ్ చేయించి, పైగా విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కన్నింగు బుద్ధి నీకు ఇది ఉదాహరణగా చెప్తా. అక్కడ రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో భూములు సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఇళ్ల పట్టాల పేరుతో అంటే రైతుల దగ్గర సేకరించిన భూమిని ఇళ్ల పట్టాల పేరుతో 50,000 మందికి ఇచ్చేసాడండి. ఇళ్ల పట్టాలు ఎవడ భూమి ఎవడికి ఇచ్చేస్తావు, ఎవడో అసలు నువ్వు అంటే నువ్వు రాగానే ఎవడెవడికో పంచేయని చెప్పేసి నీకు పంచేస్తానికి ఇచ్చారా? ఇవ్వలేదుగా. పంచమని కాదుగా ఇచ్చింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే రైతులు నువ్వు రాగానే నీ స్వార్థం కోసం అంటే రాజధాని నిర్మాణం ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి అని ఒక 50,000 మందికి నువ్వు ఇళ్ల పట్టాల పేరుతో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే అరే పొద్దున్న ఏదొచ్చినా సరే 50,000 మంది చూసుకుంటారని చెప్పేసి ఉద్దేశమేగా. ఆ పప్పులను ఉడికితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారు, సిఆర్డి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ పప్పులే ఉడకల, చాలా శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. ఏదో రకంగా చేసి ఆ 50,000 మందికి మనం అధికారంలో ఉన్నప్పుడే ఇల్లు కట్టేసి ఇచ్చేద్దాం, ఇల్లు కట్టేస్తే ఎవడో ఏమీ చేయలేడు కదా అని చెప్పేసి ట్రై చేశాడు. అవలా. కాబట్టి ఏంటంటే ఎదవ డ్రామాలు వద్దు, ఈ ఉపన్యాసాలు వద్దు. ఎప్పుడైనా ఇప్పటికైనా సరే అమరావతి అనే విషయంకి అక్కడ మానేయండి. మీ వల్ల అవ్వదు అది. మీరు అవునన్నా కాదన్నా మీరు అరిసి గీ పెట్టినా గింజుకున్నా సరే ఈ 5 ఏళ్లలో ఇంకో 4 ఏళ్ళు ఉంది కదా, ఈ 4 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయిపోద్ది, పోలవరం నిర్మాణం పూర్తయిపోద్ది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు పిసుక్కోవడం ఇంకా నిర్మాణం పూర్తయిపోతే మీరు పిసుక్కోవడం, మీకు క్రెడిట్లు ఏముండదు. ఆల్రెడీ మీరు చెడగొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మెయిన్ రీజన్ కూడా అదే కదా, అమరావతి పూర్తి అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మోత మోగుద్ది. అది మనకి ఇష్టం లేదు. మీకేమి అక్కడేమి ద్వేషం అంతా ఇదే కదా మనకి. మనం ఎంతసేపు సర్వనాశనం చేసేయాలి అంటే జనం ఎప్పుడు కూడా కట్టుబానిసలాగా మన కిందే ఉండాలనే ఆలోచన తత్వం మాట ఇది. ఆ పప్పులేం ఉడకు, ఈ ఎదవ డ్రామాలు వద్దు, ఈ సొలు డైలాగులు కొట్టడం మానేసి రే ఈశ్వర్గా ఇకనైనా సరే జర్నలిస్టు కాబట్టి కాస్త సిగ్గుపడితే బాగుంటుందని ఆలోచన. లేదు నేను సిగ్గు వదిలేసి ఇలాగే మాట్లాడతాను, ఎవడెన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు అనుకుంటే దానికి ఎవడు ఏమీ చేయలేడు అసలు. ఆడ అంతేరా, ఇంకా పోరం బొగ్గాడు అంతేరా అని చెప్పి వదిలేయాలి అంతే. అంతకుముందు మనం చేసేది ఏమీ లేదు. బాగా గుర్తుపెట్టుకో.